హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కాకరకాయ కారం ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కాకరకాయ కారం ఫ్రై మనకు అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ ఫ్రైని మనం చిన్న చిన్న కాకరకాయలతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి అరకిలో కాకరకాయలను ఇలా పైన చెక్కు తీసేసుకొని 3-4 సార్లు నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన కాకరకాయలకు చాకుతో ఈ విధంగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కాకరకాయలకు ఘాట్లు పెట్టుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు కాకరకాయలకు పట్టేలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కాకరకాయలను ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఈ కాకరకాయల్లోకి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 15 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు నల్లగా అవ్వకూడదు, దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కారాన్ని ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. పల్లీలను కూడా ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. కారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కారం రెడీ అయ్యే లోపల కాకరకాయల్లో కూడా వాటర్ అంతా వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కాకరకాయల్లోని వాటర్ని గట్టిగా పిండేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వలన కాకరకాయలో ఉండే చేదంతా పోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మరో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాకరకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న కారం వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం కాకరకాయల్లో ఉప్పు వేసుకున్నాము, కారంలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. 1 నిమిషం తర్వాత కాకరకాయ కారం వేపుడు మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాకరకాయ కారం వేపుడిని మనం ప్లేట్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం వేపుడు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.